Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Maths with Money. Okay. And so regarding myself, I was selected in RRB, NTPC and also SSC CGL, and I have 3 years experience in teaching quantitative aptitude. సో బేసిక్గా నేను ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను అండ్ డైలీ ఐ విల్ అప్లోడ్ వన్ వీడియో. సో రోజుకు ఒక వీడియో పెడతాను. అసలు ఆ వీడియో ఏంటి అనేది చెప్తాను. సో చెప్పే ముందు ఒకసారి మీకు జిఎస్ కంపైలేషన్ బుక్ గురించి చెప్తాను. సో ఏపీపీఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జిఎస్కి సంబంధించి, సో ఐ మేడ్ ఏ కంపైలేషన్ ఆఫ్ 580+ క్వశ్చన్స్. సో 580+ క్వశ్చన్స్ అనేవి నేను కంపైల్ చేశాను. దట్ ఈస్ టాపిక్ వైజ్. సో టాపిక్ వైజ్ అంటే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, జనరల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో ఇట్లా మీకు రీసెంట్గా జరిగిన ఒక 2 years జరుగుతున్న ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఇలా టాపిక్ వైజ్ కంపైల్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ లింక్ ఇచ్చాను. సో ఎవరైతే ఏపీపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద వీడియో. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఫైనల్గా అంటే ఇనీషియల్గా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం అనుకున్నది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే మనకి CGL 2019 అనేది అప్రోచ్ అవుతుంది. సో జూన్లోని SSC అనేది డేట్స్ ఇవ్వడం జరిగింది. టైర్ 2 డేట్స్ అనేవి జూన్ 28+ తర్వాత అక్కడ ఉంది. ఓకే, ఆ డేట్స్లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది. మేబీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది మనం డిస్కస్ చేయం. పోస్ట్ పోన్ అవ్వచ్చు బికాజ్ ఆఫ్ దిస్ కరోనా లాక్డౌన్ వల్ల చెప్పలేము. కానీ ఎగ్జామ్ అయితే తప్పకుండా ఇప్పుడు మనకి 1-2 monthsలో ఉంది కాబట్టి ఈ సిరీస్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇట్స్ బేసికల్లీ SSC CGL ఆస్పిరెంట్స్ గురించి పర్టిక్యులర్గా. బట్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను దీంట్లో ఏం చెప్తాను అంటే CGL 2018 మెయిన్స్ అనేది మనకి జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 2019 సెప్టెంబర్లో జరిగింది. సో 3 రోజులు జరిగింది బేసిక్గా. 4th డే అనేది వేరే ఏఏఓ ఎగ్జామ్ అనేది పక్కన పెడితే సెప్టెంబర్ 11, 12, 13న అర్థమెటిక్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ మీద టైప్ 2 అనేది జరిగింది. సో అయితే నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో చెప్పేది ఏంటి అంటే రోజుకి 10 క్వశ్చన్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇట్స్ లైక్ క్విజ్. మీరు రోజు ఆ టైంకి ఒక ఈవినింగో మార్నింగ్ మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు పెట్టుకోండి. జస్ట్ లైక్ క్విజ్గా ఆ 10 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి చాలు. నేను ఏం చేస్తానంటే క్వశ్చన్ చదివి వినిపించాక ఒక 10 seconds ఆగుతాను. సో ఆ 10 secondsలో మీరు పాస్ చేసుకొని మీరు ఆ వీడియో చూడకముందు అంటే ఆ ఆన్సర్ చూడకముందే మీరు ఒకసారి సాల్వ్ చేయండి. మీకు ఆ ప్రాబ్లం బాగానే వచ్చేసింది, పర్వాలేదు, చాలా ఈజీగా ఉంది అంటే వీడియో ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. లేదు మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే వెంటనే నేను చెప్పిన ఆన్సర్ సొల్యూషన్ అనేది చూడండి. సో దట్ యూ హ్యావ్ టు డూ ఫర్ ఇట్. ఓకే, అది చూడండి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియోలో ఏంటంటే సెప్టెంబర్ 11కి సంబంధించి సెప్టెంబర్ 11th జరిగిన పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. సార్ మీరు రోజు 10 క్వశ్చన్లు చెప్తా ఉన్నారు, ఇప్పుడేమో 1 to 11 అని చెప్తున్నారు, ఏంటి సార్ అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే నేను డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి నేను చెప్పట్లేదు అనమాట. ఓకే, సో ఓన్లీ ఏవైతే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కాకుండా మిగతా క్వశ్చన్స్ వెదర్ ఇట్ ఈస్ అర్థమెటిక్ ఆర్ ప్యూర్ మ్యాథ్స్ ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా డీల్ చేస్తాను. ఓకే, సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అవి తప్ప మిగతావన్నిటినీ చూసుకోండి. ఓకే, సో బేసిక్గా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా SSC CGL ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడాను చూడండి. ఓకే, అండ్ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. బికాస్ ఫర్ SSC అనేది ఆల్ ఓవర్ ఇండియా ప్రిపేర్ అవుతారు కాబట్టి మిగతా వాళ్ళకి కూడా ఈ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ప్రిఫరబుల్ కాబట్టి ఐ విల్ టీచ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, నౌ లెట్స్ సీ. ఫస్ట్ వన్ చూడండి. టు డూ ఏ సెర్టైన్ వర్క్ the ratio of the efficiency of A to that of B is 3:7.
సో చూడండి ఇక్కడ చిన్న చిన్నగా లెటర్స్ అనేవి మీకు కనబడకపోవచ్చు. దట్స్ వై వెన్ ఐ రీడ్ ద క్వశ్చన్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, దెన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ఓకే, to do a certain work, the ratio of efficiency of A to that of B is 3:7. Working together, they can complete the work in 10 and off days. 10 1/2 days. They work together for 8 days. 60% of the remaining work will be completed by A alone in. 60% of the remaining work will be completed by A alone in. How many days? So let's do yourself. మీకు మీరుగా చేయండి ఫస్ట్. ఓకే, సో నౌ ఐ విల్ టెల్ యూ జనరల్ ప్రొసీజర్. జనరల్గా చేసేది ఏంటి అండ్ వాట్ ఈస్ ద బేసిక్ షార్ట్ ట్రిక్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ మోడల్స్. ఓకే, సో లెట్స్ సీ. చూడండి, సో నార్మల్గా ఇక్కడ మనకి ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ A to B efficiency is 3:7. That means if A did 3 parts per day, then what about B? 7 parts per day. Yes, that is the efficiency. Working together, so if A do 3 parts and B do 7 parts, then what about the number of parts done by both A and B? 3 plus 7, 10 parts. Yes, they can complete the work in 10 and of days. That means the total work is equal to how much? 10 into 10.5 or 10 and off. It is equal to 105. 105 parts is the total work. They work together for 8 days. For 10 days, they'll complete it in 10 days, but they work for 10 days. So they work for 8 days. So what is the work done by them in 8 days? So that is 10 into 8. That is 80 parts. 80 parts they will complete in the first 8 days. So what about the remaining work? That is 25. Yes. So 25 parts is the remaining work. So what was the question? 60% of the remaining work. 60%. What about the 60%? Here it is. 60% means 3/5. 3/5 of the remaining work. 3/5 of the 25. So that is how much? 5 ones, 5 fives. That is 15 parts. These 15 parts will be completed by A. 15 parts will be completed by A. What is the efficiency of A? 3 parts. So 15/3. So how much? What is the answer? 15/3 means 5. 5 days. So where 5 days? Where it is? Third option. That's it. So this is the basic model. So A efficiency, B efficiency is given 3:7. So what is that overall efficiency? And how many days they complete working together? So this is the total work. And in 8 days they complete how many parts? 80 parts. So what is the remaining part? But he was asking 60% of the remaining work. 60% means 3/5 of the 25. So that is 15. So 15 with the efficiency of A, because he was asking work will be completed by A. Clear? So what is the answer? 5 days. Clear? Very good. So now tell me what is the short trick? So how can you solve it in a short trick? Okay, so please see here. I'll tell you. Yes, listen carefully. So here the best part is to do a certain work, the ratio of efficiency is 3:7. So both overall efficiency is 10. Yes. So here basically they work together for 8 days. Given they will complete it in 10 and of days, but now they work together for 8 days. So whatever the number of days left, that is 2 and off. 2 and off means what? 5/2. Yes, 5/2 days. So that's 5/2. But he was asking 60% of the remaining work. 60%, 5/2 lo 60%, that is 3/5. Yes, 3/5. And next, what is the total efficiency? 3 plus 7, 10.
He was asking work will be completed by A. So what is the efficiency of A? 3. So multiply all these, you will get the right answer. Check once. So 5 cancel. Next 3 cancel. 2 ones 2 5. So what is the answer? 5 days. So you have to multiply. What you have to multiply? ఎందుకు మల్టిప్లై చేయాలి? ఏం మల్టిప్లై చేయాలి? You have to multiply number of remaining days 5 by 2, that is 2 and of days. And you don't find out the remaining work, you have to find out the 60% of the remaining work. That's why I am multiplying with 3 by 5. And you have to find out work will be completed by A. So what is the overall efficiency? 10 with the divided with efficiency of A, 10 by 3. So direct short trick. So these models are very very important in time and work. Okay, I hope you understand this concept. If you have any doubt, you can ask me in comment section also. Okay, I hope clear. Yes. Okay, let's see the second one. Let's see the second one. Yes, second one. A and B started their journey from X to Y and Y to X respectively. A started his journey from X to Y, while B started his journey from Y to X. After crossing each other, A and B completed the remaining part of their journeys in 6 1/8 hours. 6 1/8, it is 1/8, okay, and 8 hours respectively. Okay, if the speed of B is 28 kmph, kilometer per hour, and then the speed of A, what is the speed of A? You have to find out. So 36 kmph, 32 kmph, 42 and 40. You have to find out. Let's tell me. So just write down the values and find out the answer. It is very very important and repeated model in SSC. Very very important and repeated model in SSC. Let's tell me the answer. Find out. Very very important. Okay, let's see. So here the problem is, suppose this is the point X, place X, and it is the point Y. Okay, and A started his journey from A started his journey from X and approaching towards Y, while B started from Y and approaching to X. Okay, clear? After some point of time, what happened? They get crossed. So B ikkada vachadu, they crossed at some point, suppose this point Z. At this point A and B met. They met at Z. After that A reaches Y in 6 1/8 hours. Okay, and after Z B reaches X at 8 hours, in 8 hours. So it is not the total time taken by B to reach X, it is the time taken by B from Z to X. Similarly, this 6 1/8 hours is the time taken by A to reach Y from the point Z, that is the meeting point of A and B. Okay, and if the speed of B, what is the speed of B? Was given 28 kmph. So then what is the formula for, then what is the speed of A? You have to find out the speed of A. Find out. So this problem is very very important, and I'll directly tell me the answer. So VA, velocity of A by velocity of B is equal to square root of time taken by B to cross or to reach A from meeting point
by time taken by A. So this is the direct formula for this, and it is very, 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 very important. Okay, so tell me the answer from this. If you know the formula, then it is easy. VA, what is the velocity of A? If velocity of A is x, okay, then x by velocity of B is 28. And what is the time taken by B? 8. What is the time taken by A? 6, 1 by 8, that is 49 by 8. By 8 kabatti it goes up numerator and 8 into 8. So what is the square root of 8 into 8? 8. Square root of 49? 7. So what happened? Calculation, 7 1s, 7 4s. So x is equal to how much? 4 into 8, 32 kmph. Where it is? Second option. Very, very important model, and you have to practice it. If you remember this formula, it is easy. Okay? So just it. Clear? And next one. Yes, fourth one. Let's see. PQRS. PQRS is a cyclic quadrilateral in which PQ is 14.4 centimeters and QR is 12.8 centimeters and SR is 9.6 centimeters. If PR bisects QS, what is the length of PS? What is the length of PS? It is very, very important model in SSC CPO. In CPO paper also, Delhi police exam also, it was given. This model was given. And in my previous videos also I explained this model, and it is very, very important model. And find out the answer. Take 3 seconds pass. Suppose it is a circle. Cyclic quadrilateral means is quadrilateral inscribed in a circle. Yes. Suppose PQ RS is a cyclic quadrilateral. PQ is 14.4 and QR is 12.8 and SR is 9.6, and you have to find out what length of PS. For suppose it is X, you have to find out the value of X. PR bisects the value of QS. That means PR bisects QS means it divides into two parts. Yes, for suppose it is OS equal to OQ, that it was given. Okay, so and now you have to find out what X value. So basically when a cyclic quadrilateral is inscribed in a circle, quadrilateral inscribed in a circle or in circle cyclic quadrilateral, I told the formulas. If you prepare, if you prepare my notes, then I told this in my notes also. So basically we have one formula, that is QO by SO. I am writing here QO by SO. Q nunchi start ayindi, it was starting from Q. QO by SO equal to QP into QR by SO kabatti SR into SP. SR into SP. That's it. This formula is important. Similarly, నేను అలానే ఇంకో ఫార్ములా కూడా రాస్తాను. What is that formula? PO by RO. PO, it starts from P. What are the adjacent sides for P? PQ into PS by RO. R తో స్టార్ట్ అయింది, RQ into RS. So you can remember these formulas also very easily. Okay, so what he was given, OS and OQ are equal. These are equal, so definitely these two are also equal. Yes, so now what will be the answers?
So I'll write here. So since these two are equal, what are those two? These two are equal. So definitely these two product and these two product are also equal. So I'll write down products. 14.4 into 12.8 is equal to 9.6 into x. So it's basic calculation. So what about calculation? So 12 12s, 12 8s. And what about this next? 4 2s, 4 3s, 2 1s, 2 6, 2 4s. So what is the value of x? 3 into 6.4, that is 19.2 centimeters. So where it is 19.2, that is second option. Clear? So basically these problems are easy, very easy when you know the concept. Okay, otherwise they may be difficult for you. Okay, clear? And I'll go to the next one. Let's see. These models are very easy. The value of 253 whole cube plus 247 whole cube by 25.3 into 25.3 minus 624.91 plus 24.7 into 24.7 is 50 into 10 power k, where the value of k is. What is the value of k? So let's find out first. So let's see, here you are observing 25.3, 25.3. So basically it is in the form of, if I take 25.3 is a, it is a square, and if I 24.7 is b, then it is b square and it is ab. If I multiply these two, I'll get 624.91. So and in the numerator it is in the form of a cube plus b cube, but a is 25.3, not 253. Yes, so that's why I'll take 10, take a common from 253. So I'll write down the overall equation as 10 cube into 25.3 whole cube, because if I take 10 common, 10 cube comes outside, okay, and here 24.7 whole cube by a square, that is 25.3 whole square, minus 25.3 into 24.7 plus 24.7 whole square. Yes, and it is not power 4, it is cube. So now it is in the form of a cube plus b cube by a square minus ab plus b square. So what terms will cancel out? So both terms cancel out and you will get a plus b, that is 25.3 plus 24.7. So what is this value? It is 50. So finally you will get 50 into 10 cube. But it is given as 50 into 10 power k. So what is the value of k? It is 3. So where it is? Second option, that's it. No more, not more than that. Okay? Clear? And next one. So let's see sixth one. So basically third question is a data interpretation question. Okay, that's why I skipped it. Let's see, three solid metallic spheres whose radii are 1 centimeters, x centimeters and 8 centimeters are melted and recast into a single solid sphere of diameter 18 centimeters. The surface area of these spheres with a radius x. With radius x centimeter. Enta. Ante. Fast. You can easily find out. Okay. So basically surface area of the sphere is 4 pi r square. You have to know the formula. Okay. So మీకు పై అనేది అన్ని కామన్గా ఉన్నాయి ఆప్షన్స్లో, ఆల్ ఆప్షన్స్ హ్యాస్ పై. ఓకే, సో క్యాన్సిల్ అవుట్. నెక్స్ట్ 4r square. If I take 4 from each option, you will get a perfect square number. Okay, so 4 into 16, 4 into 25, 4 into 36, 4 into 24. So definitely fourth option will be eliminated, but these three options has perfect squares. If more than one option has perfect square, definitely you have to follow the procedure. So what is the procedure? So this procedure is very easy, and here the concept is
whenever a solid 3D figure is converted into another solid 3D figure, what dimension or what is constant? Volume. Okay, volume is constant in both the cases. So 3 spheres are melted and recast into a bigger sphere, their volumes are equal. Sum of these 3 spheres volume is equal to the bigger volume, bigger sphere volume. So basically here all are spheres, so 4/3 pi is constant, so they will wipe out. Okay, so if I take R1, radius of these spheres are R1, R2 and R3. So R1 cube plus R2 cube plus R3 cube equal to, if the radius of the bigger sphere is capital R, then R cube. So this is basic concept. So basically from this concept you can find out easily the value of x. So tell me what is the value of x? So what is the value of x? So you can easily apply it. R1 cube 1 cube and R2 cube, that is x cube, and R3 cube, that is 8 cube, equal to diameter of the bigger sphere is 18. So what about the radius? 9. So it is 9 cube. So what is the value of x cube? 9 cube means 729 minus 512 plus 1 513, that is 216. So what is the value of x? 6. If x equal to 6, then what is the value of surface area? 4 pi r square, 4 into pi into x square, that is 6 square. So 144 pi. So where it is? Third option, that's it. Do you understand the thing you are here? The simple concept is, when a solid figure is converted into another solid figure, the volumes are recast. మనకి ఏదైనా మెల్ట్ చేసి రీకాస్ట్ చేసేటప్పుడు ఏముంటుంది? వాల్యూమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు apply this concept and find out the value of x and substitute the value of x in 4 pi r square. Clear? That's it, not more than that. Next one. Next, a sum of 8,400 amounts to, very important model, simple interest and compound interest. A sum of 8,400 amounts to 11,046 rupees at 8.75% per annum simple interest in certain time. What is the simple interest on the sum of 9,600 at the same rate for the same time? Rate of interest is same and time period also same. You have to find out the simple interest. Tell me. సో చాలామంది దీనికి ఏం చేస్తారంటే, ఇక్కడ నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ గివెన్, సో యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద టైం పీరియడ్. టైం పీరియడ్ని దీంట్లో వేసి ఇదంతా చేస్తారు. నో నీడ్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దాట్ మెథడ్, నో నీడ్. ఓకే, బేసికల్లీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. Yes, here a time period is same, rate of interest is same, so both are constants. So simple interest is proportional to, directly proportional to principal. That's it. అయిపోయింది అంతే. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ బై సింపుల్ ఇంట్రెస్ట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఫస్ట్ బై ప్రిన్సిపల్ సెకండ్. So I know the principal for first, I know the principal for second, I know the principal for simplier for first, and I have to find out SI2. That's it. ఇంతకన్నా సింపుల్ ఏమైనా ఉంటుందా? చూడండి ఎంత ఈజీగా ఎప్పుడు చేసేస్తాం, ఫటాఫట్గా చేయొచ్చు. లెట్స్ చెక్ ఇట్ అవుట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్. సార్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఎస్, ఐ నో దట్ ఇట్ ఈస్ అమౌంట్ అండ్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్. సో హౌ డూ యూ ఫైండ్ అవుట్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. So 11,046 minus 8,400 by simple interest second time, that we have to find out. So that is x. If I take it as x, P1, what is the simple interest for principal? 8,400 by principal for second, that is 9,600. So 2 zeros cancel, 12 sevens, 12 eights. You have to find out x.
x ఈజ్ ఈక్వల్ టు సార్ ఇక్కడ 11,046లో 8,400 మాకు తక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది క్యాలిక్యులేషన్. ఇఫ్ ఇట్ టేక్స్ more time for calculation, no need, don't worry, directly you have to apply digital sum. Okay, so it's basically 8 by 7 into 11,046 minus 8,400. yes, okay. ఇంకా ఇక్కడ క్లియర్గా ఇంకా మీకు తెలియాలి అంటే విచ్ వన్ ఈజ్ 8 మల్టిపుల్ ఆన్సర్ ఎక్కడ ఉంది? 8 1 మల్టిపుల్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. How can you find out the divisibility rule of 8? The last 3 digits must be multiple of 8. The only thing is first option. So కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టవచ్చు. అదర్వైజ్ అప్లై ద డిజిటల్ ఫార్ములా ఆల్సో, డిజిటల్ కాన్సెప్ట్. హౌ డూ యూ ఫైండ్ అవుట్ డిజిటల్ సమ్? వాట్ ఈస్ ద డిజిటల్ సమ్ ఫర్ దిస్? 6 3 and it here 1 plus 1 plus 1 3 8 1 minus 3 0. So total overall digital sum is 0. In which option digital sum is 0? It is 0. And it is how much? 6 8 14 22 4 and it is 6 and it is 2. So only option, that is first option. So you can find out easily using digital sum or using multiple of 8 or using general calculation. Whichever has lesser time you can solve by using that method. That's it. Clear? We'll move to next one. Okay, let's check it out. 8th one, in triangle ABC, it is very simple problem. Okay, let's check it out. In triangle ABC, AB is 7 and BC is 10 and AC is 8. If AD is the angular bisector of angle BAC, where D is a point on BC, then BD is equal to how much? So basically it is a triangle ABC. Okay, and AD is angular bisector. This is angular bisector. AB is 7 and BC is 10 and AC is 8, and you have to find out what? BD. So you have to find out BD, find out here. That's it. So whenever AD is angular bisector, then BD is to DC, BD is to DC is always equal to AB by AC, AB by AC. So it is 7 8, so 7 parts and it is 8 parts. So if it is 7 parts, it is 8 parts. What about total BC? 7 plus 8, 15 parts. 15 parts is given as how many centimeters? 10 centimeters. 15 parts is 10 centimeters. Then what about one part? 10 by 15, that is 2 by 3 centimeters. You have to find out what BD. BD is how many parts? 7 parts. One part is 2 by 3. So what about 7 parts? 7 into 2 by 3. That is 14 by 3 centimeters. Where it is? Second option. That's it. Simple problems. Okay. Let's check it out. Next problem. Very nice model. This is, let A, B and C be the fractions such that A less than B less than C. If C is divided by A, if C is divided by A, the result is 5 by 2. Which exceeds B by 7 by 4, which exceeds B by 7 by 4. If A plus B plus C is 1 11 by 12, then what is the value of C minus A? What is the value of C minus A? That's it. Okay, so let's see. So here the first thing is, here we have three conditions. One is when C is divided by A, the result is 5 by 2. Okay, which that means 5 by 2. 5 by 2 is the value which exceeds B by 7 by 4. So 5 by 2 is equal to B plus 7 by 4. Because this value exceeds B by 7 by 4. So here one condition and here is another condition, and one more condition is this: A plus B plus C is 111 by 12. 111 by 12 means 12 into 1 plus 11, that is 23 by 12, and you have to find out the value of C minus A. That's it. Let's check it out. 5 by 2 equal to, from this condition I can find out a 5 by 2 equal to B plus 7 by 4. What is the value of B?
7 by 4 minus 5 by 2. 7 by 4, sorry, 5 by 2 minus 7 by 4. B equal to how much? 5 by 2 minus 7 by 4. So, what is the value? 10 minus 7, 3 by 4. If B is 3 by 4, from this equation I can find out A plus C equal to how much? 23 by 12 minus 3 by 4. So, 4 3 9. So, 14 by 12. So, that is 2 7s 2 6. So, what is the value of A plus C? 7 by 6. Clear? So, now you can find out the value of C minus A very easily. How? C by A is 5 by 2 means if C is 5 parts, then what about A? 2 parts. So, but here A plus C is 7 by 6, A plus C means 2 plus 5, 7 parts. 7 parts equal to how much? 7 by 6. 7 parts is 7 by 6. So, what about 1 part? 1 by 6. Yes or no? Now, you have to find out C minus A. C is 5 and A is 2. So, C minus A is 3 parts. 1 part is 1 by 6. So, 3 parts is 3 by 6, that is 1 by 2. Where 1 by 2 is first option. So, first option is the correct answer. Clear? So, you apply the conditions, given conditions and find out the answer quickly. Okay. And the next question. In quadrilateral ABCD, the bisectors of angle A and angle B meet at O and angle AOB is 64 and angle C plus angle D is equal to. Here it is a direct formula. I already given in my notes also, class notes also, very easy. So, what is the direct formula we have? Okay, before I will tell you, formula cheppe mundu you can solve it. Suppose it is a quadrilateral ABCD. Angular bisectors of AB meet at angle O. It is 64, then angle C plus angle D. So, now I will tell you direct formula, angle C plus angle D is equal to 2 times of angle AOB. So, 2 into 64, that is 128 degrees set. Within seconds you can find out the value. Otherwise, you have to write down A plus B plus C plus D is 360, A plus B by 2 is equal to 180 minus 64. So, with that you can find out the C plus D. No need to write down all the things, direct formula. Okay. Clear? And the next one and last one for this session. So, 11th one. See, a circle is inscribed in triangle ABC touching AB, BC, AC at the points P, Q, R respectively. AB minus BC is 4, AB minus AC is 2 and perimeter of triangle ABC is 32 and PB plus AR is equal to how much? 13, 38 by 3 and 33 by 5 and 12 centimeters. So, I will draw the diagram also for your clarification. Suppose it is triangle ABC. A circle is inscribed in the triangle touching the sides. Touching the sides AB at P, BC at Q and AC at R. And what are the conditions he was given? First condition. What is the first condition? AB minus BC equal to 4 centimeters. And second condition, AB minus AC is equal to 2 centimeters. And perimeter of triangle ABC, that is AB plus BC plus AC, that is sum of all the sides, is given as 32 centimeters. And what is the value of PB? PB plus AR.
equal to how much? So here he was given 3 conditions and you have to find out the one value. Okay, so basically it is very easy. So let's check it out. So if a circle is inscribed in a triangle, if you observe clearly, AP and AR are the tangents drawn from the external point A. So these two are equal. So if I take it as A and it is also A. Similarly, if it is B, it is also B. If it is C, and it is also C. Clear? So what about the sides of the triangle? A plus B, B plus C, and A plus C. So now I apply these values in small letter values అనేవి దీంట్లో వేస్తాం. ఓకే, ఈ కండిషన్స్ నుంచి మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంతే, ఇంకంతకు మించి ఏం చేయొద్దు, చాలా సింపుల్. ఇక్కడ ఏబి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏబి? ఏ ప్లస్ బి మైనస్ బీసీ ఈజ్ బి ప్లస్ సి ఈక్వల్ టు 4. అంటే ఏం చెప్పొచ్చు మనం? ఏ మైనస్ సి ఈజ్ 4. ఓకే, నెక్స్ట్ ఏబి మైనస్ ఏసీ. సిమిలర్ అలానే ఏం చెప్పొచ్చు? ఏబి మైనస్ బీసీ ఈజ్ 4. సో ఏబి మైనస్ ఏసీ, దట్ ఈస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ సి ఈజ్ 2. That is B minus C. Yes, B minus C is 2. Similarly, sum of all the sides is 32. So 2A plus 2B plus 2C is 32. So what is the value of A plus B plus C? 16 centimeters. PB plus AR anta. PB plus AR అంటే మీరు ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? PB ఎక్కడ ఉంది నాన్న? PB is nothing but B. AR ఎక్కడ ఉంది నాన్న? AR ఎక్కడుంది? A. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ B ప్లస్ A. క్లియర్? సో బేసిక్గా అన్నీ యాడ్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది మనకి? A ప్లస్ B మైనస్ 2C ఈక్వల్ టు 6. వాట్ అబౌట్ దిస్ వాల్యూ? A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 16. అంతేనా? మనకి ఏం కావాలన్నా? A ప్లస్ B కావాలి, అంతేనా? B ప్లస్ A కావాలి. సో A ప్లస్ B కావాలి మనకి. కాబట్టి Cని ఎలిమినేట్ చేయండి. Cని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి మనం? 2తో మల్టిప్లై చేయండి చాలు. ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయండి. సో ఇయర్ ఆల్రెడీ A ప్లస్ B, ఇయర్ 2 ఇంటూ A ప్లస్ B, 2 యాడ్ చేస్తే 3 టైమ్స్ ఆఫ్ A ప్లస్ B. ఇది క్యాన్సిల్. 60 ఇంటూ 32, 32 ప్లస్ 6 38. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A ప్లస్ B? 38/3. దట్స్ ఇట్. క్లియర్? సో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. మీకు ఇచ్చిన ఈక్వేషన్స్ ఈ విధంగా వేసుకోండి, అంతే, అంతకు మించి ఏం లేదు. దీనికి షార్ట్ ట్రిక్లు ఏమి ఉండవు వీటికి. ఎందుకంటే ఈరోజు మీకు PB ప్లస్ ER అడిగాడు, రేపు పొద్దున్న BQ ప్లస్ CR అడుగుతాడు. ఏవైనా అడగచ్చు మీకు. ఓకే, ఏదైనా అడిగేటప్పుడు మీరు ఈ విధంగానే వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రొసీజర్. సో ఇలాంటి మోడల్స్ అని ఒక 5-6 చేస్తే మీరు ఈ వాల్యూస్ వేయకుండానే డైరెక్ట్గా ఈ వాల్యూస్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. So for that you have to require a lot of practice. Okay, so that's why you have to practice more and more number of questions, and these are the 10 questions for this day, and tomorrow we will discuss remaining 10 questions. Okay, inkonni questions cheddam. Have a good day and all the best and prepare well. Jai Hind.